14th one, look, the old man dash walk across the street. Options: is walking, walks, walked. None of these. Which one is the correct answer? Option A is walking. Look, the old man is walking across the bridge. సో ఇది ఎలా కరెక్ట్ అంటే ఇక్కడ సెంటెన్స్ స్టార్టింగ్లో లుక్ అని ఉంది. ఇది లుక్ అనేది సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క కీవర్డ్స్. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపట్టాలంటే ఈ లుక్ అని ఉంటే అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. లుక్, సీ, సో ఇవన్నీ ఈ వర్డ్స్ని మనం ఎప్పుడు మాట్లాడతామో అప్పుడే ఆ టైంలోనే యూజ్ చేస్తాం. లుక్ అని, సీ, వాచ్ అట్లా. సో ఇంకా ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి? ఈజ్, ఆర్, ఈజ్ ఆర్ యామ్ ప్లస్ వర్బ్ ఎలా ఉంటుంది? వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ వాక్ అనేది వర్బ్ 1. సో సెంటెన్స్ చేంజ్ చేసేటప్పుడు కూడా వర్బ్ 1ని రాయాలి. ఓల్డ్ మ్యాన్ అంటే ఈజ్ వస్తుంది, ఈజ్ వాకింగ్. నెక్స్ట్ క్వశ్చన్, she dash write a letter at present. Options: writes, wrote, is writing. None of this. సో ఇక్కడ రైటింగ్ అని వస్తుంది. Which one is the correct answer? Option C is writing. She is writing letter at present. At present అంటే ఇప్పుడు చేస్తున్న యాక్షన్స్ని మనం ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అంటే ఈజ్ రైటింగ్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడు ఈజ్ ఆర్ యామ్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాలి. ఈజ్ ఆర్ యామ్. She is writing a letter at present. Next question, Ravi dash read a book now. Options: read, is reading, was reading. None of this. Which one is the correct answer? Option B is the correct answer, is reading. Ravi is reading a book now. సో ఇది ఎలా ఆప్షన్ బి ఎలా కరెక్ట్ అంటే ఇక్కడ నౌ అని ఉంది. ఇప్పుడు నౌ అంటే ఇప్పుడు, నౌ, ఎట్ ప్రజెంట్, సి, లుక్, ఇవన్నీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ చూస్తే మనం ఆటోమేటిక్గా అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తుపట్టాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఈజ్ ఆర్ యామ్ అనే హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ రాయాలి. ఇక్కడ ఆల్రెడీ రీడ్ అని ఉంది కాబట్టి దీనికి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే రీడింగ్. రవి ఈజ్ రీడింగ్ ఏ బుక్ నౌ. నెక్స్ట్ క్వశ్చన్, 17th వన్, ఇండియా డాష్, ఇందులో బీ ఫామ్ రాయాలి. ఏ లార్జ్ కంట్రీ. ఆప్షన్స్: ఈజ్, was, has. None of this. Which one is the correct answer? Option A is the correct answer. India is a large country. Next question, 18th one, when she dash cook, she heard someone knocked the door. Options: is cooking, was cooking, cooked. None of these. Which one is the correct answer? దీంట్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుంది? ఇక్కడ సెంటెన్స్ చూస్తే వెన్ షీ కుక్, దాని తర్వాత షీ హర్డ్ అని ఉంది. ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది సెంటెన్స్. సో ఇక్కడ ఫస్ట్ వచ్చే సెంటెన్స్లో కూడా పాస్ట్ టెన్స్లోనే వస్తుంది. ఇక్కడ వర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో వస్తుంది. కానీ ఏ ఆప్షన్ కరెక్ట్ మరి దీంట్లో?
ఇక్కడ వాస్ కుకింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెన్ షీ వాస్ కుకింగ్ షీ హర్డ్ సమ్‌వన్ నాక్డ్ ద డోర్. తను కుకింగ్ చేసేటప్పుడు ఏ టైంలో జరిగింది అంటే తను కుకింగ్ చేసే టైంలో సౌండ్ అనేది వచ్చింది. ఆ యాక్షన్ జరిగింది. ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు ఇంకొక యాక్షన్ జరిగింది. అది పాస్ట్ టెన్స్‌లో. అండ్ ఇంకా దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా గుర్తుపట్టాలంటే ఇక్కడ వెన్ అని ఉందనుకో అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తుపట్టాలి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ వాజ్ వర్ అనే వస్తుంది. వాజ్ వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. ప్లస్ వర్బ్ అనేది వర్బ్ వన్ ఉంటుంది. ప్లస్ దానికి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. కుక్ ప్లస్ ఇంగ్ ఫామ్ కుకింగ్. వెన్ షీ వాజ్ కుకింగ్. సో వెన్ అని ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 19th వన్. వెన్ సీత రీచ్డ్ హోమ్ ద చిల్డ్రన్ డాష్ వాచ్ టీవీ. ఇప్పుడు ముందు సెంటెన్స్లో ఆల్రెడీ చెప్పాను. వెన్ అని ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూ జరుగుతున్న యాక్షన్. పాస్ట్ అంటే పాస్ట్లో ఏ యాక్షన్ జరుగుతుంది నిన్న జరిగిపోయినప్పుడు ఏదైనా ఇప్పుడు జరుగుతున్నట్టు చెప్పాలి. ఇక్కడ వెన్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి ఏ ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుంది? ఆప్షన్స్ వాచెస్, వాచ్డ్, వాజ్ వాచింగ్, ఈజ్ వాచింగ్. Option C is the correct answer. Was watching. When Sita reached home, the children were watching. సో ఇక్కడ చిల్డ్రన్ అంటే ప్లూరల్ కాబట్టి ఇక్కడ వాజ్ వస్తుంది. ఇక్కడ ఇది ప్లస్ వాచ్ పక్కన ఇంగ్ అని రాయాలి. వాచింగ్. వాజ్ వాచింగ్. వెన్ సీత రీచ్డ్ హోమ్ ద చిల్డ్రన్ సారీ ఇక్కడ వర్ అని వస్తుంది. చిల్డ్రన్ అంటే ప్లూరల్. చైల్డ్ అని అంటే ఒకటే. సో చైల్డ్ అంటే వాజ్ వస్తుంది చైల్డ్కి. సో చిల్డ్రన్ అంటే ఇక్కడ ప్లూరల్ కాబట్టి వర్ అని వస్తుంది. చిల్డ్రన్ వర్ వాచింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ డాష్ రెయిన్ వెన్ ఐ మెట్ హిమ్. సో ఇక్కడ వెన్ అని ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో వస్తుంది అని ఆల్రెడీ అర్థమవుతుంది. ఆప్షన్స్ చూద్దాం. ఈజ్ రైనింగ్, వాజ్ రైనింగ్, రెయిన్, నన్ ఆఫ్ దిస్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వాజ్ రైనింగ్. ఇట్ వాజ్ రైనింగ్ వెన్ ఐ మెట్ హిమ్. అతన్ని కలిసినప్పుడు ఆ టైంలో ఏమవుతుంది? వర్షం పడుతూ ఉంది. అప్పుడు నిన్న జరిగిన యాక్షన్ ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు అదే ఇప్పుడు చెప్తున్నాం కానీ అది నిన్న జరుగుతూ ఉండే యాక్షన్. నిన్న ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్నా. అప్పుడు ఏం చేయాలి? వాజ్ యూజ్ చేయాలి. వాజ్ లేకపోతే వర్. నెక్స్ట్ క్వశ్చన్ 21. బై దిస్ టైమ్ టుమారో వీ డాష్ రైట్ ఎగ్జామ్. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే బై దిస్ టైమ్ టుమారో రేపు ఈ టైంకి వి రైట్ ఎగ్జామ్. రేపు ఈ టైంకి ఎగ్జామ్ రాస్తూ ఉన్నాం అంటే రాస్తూ ఉంటాము. ఏ యాక్షన్ జరుగుతూ ఉంటుంది? రాస్తూ ఉంటాం. అది కంటిన్యూ యాక్షన్. రాస్తూ ఉంటాం అని. సో మళ్ళీ ఇక్కడ బై టుమారో అంటే ఫ్యూచర్ యాక్షన్. సో ఇది ఏ సెంటెన్స్ అన్నట్టు? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఆప్షన్స్ చూద్దాం. విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్? ఆర్ రైటింగ్ ఎగ్జామ్, విల్ బీ రైటింగ్, విల్ రైట్, నన్ ఆఫ్ దిస్. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమొస్తుంది? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విల్ బీ రైటింగ్. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఎట్లా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ కంటిన్యూ యాక్షన్ అంటే వర్బ్ వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ విల్ బీ అని వస్తుంది. విల్ కాదు, విల్ బీ ఆర్ షెల్ బీ. విల్ బీ
writing. Next question. Sudha dash just come from her friend home. Options: came, has come, comes. None of these. Which one is the correct answer? Option B is the correct answer. Has come. ఇక్కడ జస్ట్ అని అంటే ఇప్పుడే జరిగిన యాక్షన్స్, కంప్లీట్ అయిన యాక్షన్ ప్లస్ ఇప్పుడే జరిగింది, ఇంతకుముందు ఒక 10 మినిట్స్ 1 అవర్ క్రితం అట్లా జరిగిన ఈ రోజు జరిగిన యాక్షన్స్ని చెప్పడానికి మనం ఇది హ్యాస్ జస్ట్ అనే వర్డ్ యూజ్ చేయాలి. సుధా హ్యాస్ జస్ట్ కమ్ ఫ్రమ్ హర్ ఫ్రెండ్ హోమ్. ఇదేంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే హెల్పింగ్ వర్బ్స్ హ్యాస్ లేకపోతే హ్యావ్ వస్తుంది. ప్లస్ వర్బ్ ఏమవుతుంది? ఇక్కడ వర్బ్ 1 ఉంటుంది, వర్బ్ 2గా మారిపోతుంది. వర్బ్ 3 అవుతుంది. సో కమ్కి వర్బ్ 3 ఏంటిది? కమ్. వర్బ్ 2 కేమ్ వస్తుంది. వర్బ్ 3 సేమ్ యాజ్ టీజ్గా వస్తుంది. వర్బ్ 3. సుధా హ్యాస్ జస్ట్ కమ్ ఫ్రమ్ హర్ ఫ్రెండ్ హోమ్. నెక్స్ట్ క్వశ్చన్. Already I dash see the movie. Options: have seen, has seen, saw, none of this. Which one is the correct answer? Option A is the correct answer. Have seen. Already I have seen the movie. సో ఆల్రెడీ అంటే ఇంతకు ముందే నేను చూశాను అంటే అది జరిగిపోయిన యాక్షన్. అది ఇప్పుడిప్పుడే జరిగిపోయిన యాక్షన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. అంటే ఐకి ఏమొస్తుంది? హెల్పింగ్ వర్బ్ హ్యావ్ వస్తుంది. సి అనేది వర్బ్ 1. సో సికి వర్బ్ 3 ఏమొస్తుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎప్పుడు వర్బ్ 3గా మారి ఉంటుంది. సో హ్యావ్ సీన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.